అంత సహాయం చేశాను కదా. నా వీక్నెస్ ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నావా? అయ్యయ్యో, అదేం లేదు మేడం. నా అవసరాన్ని మీరు తీరుస్తే నేను దాచిన నిజం నాలోనే ఉంటుంది. అందరికీ నిజం తెలిస్తే మళ్ళీ మీకే తలవంపులు. ఒక నిజం దాయడానికి ఎంత ఖర్చైనా పెట్టొచ్చు మేడం. సరే వెళ్ళు. అలాగే మేడం, వస్తాను. మళ్ళీ మనీ అవసరమైనప్పుడే వస్తాను. ఈ పద్మాక్షిని బ్లాక్ మెయిల్ చేస్తావే, నిన్ను ఇటు నుంచిటే సరాసరి పైకి పంపిస్తాను. ఆ నిజాన్ని నీతో పాటే సమాధి చేస్తాను. అదేం లేదు మేడం. నా అవసరాన్ని మీరు తీరుస్తే నేను దాచిన నిజం నాలోనే ఉంటుంది. అందరికీ నిజం తెలిస్తే మళ్ళీ మీకే తలవంపులు. ఈ పద్మాక్షితో పెట్టుకోవాలి అంటే మహామహులే 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అలాంటిది ఈ పిచ్చుక లాంటి డాక్టర్ నన్ను బెదిరిస్తుందా? దీనికిప్పుడే బుద్ధి చెప్తాను. ఈ డాక్టర్ని సరాసరి నరకానికి పంపించేంత వరకు ఈ పద్మాక్షి నిద్రపోదు. వెళ్ళవే, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళినా నా నుంచి నువ్వు ఎలా తప్పించుకోగలవు? ఇవాల్టితో నీకు ఈ భూమి మీద నూకలు చెల్లాయి. నీ చావుతో నా కూతురి బిడ్డ రహస్యాన్ని కూడా చంపేస్తాను. పరిస్థితిలో మా గురించి శ్రమ పడుతున్నావా అమ్మా? బామ్మ, మీకోసం కాదు, మన కోసం. నువ్వు చెప్పు బామ్మ, ఆ రోజుల్లో మీరు వయసులో ఉన్నప్పుడు బాలింతరాలైనా కష్టపడి పని చేయాల్సి వచ్చినప్పుడు మీరు పని చేసేవాళ్ళ లేదా? చేసేవాళ్ళమమ్మా. ఇప్పుడు నేను కష్టపడాల్సిన సమయం వచ్చింది. నా కొడుకు కోసం, నా బామ్మ కోసం నేనిదంతా చేస్తున్నాను. ఏ అమ్మ కన్నబిడ్డవో గాని ఆ దేవుడు నిన్ను నా దగ్గరికి చేర్చాడమ్మా. కాని నిజంగా నాకెందుకో నిన్ను చూస్తుంటే నాకెందుకు నీలాంటి మనవరాలు లేదా అని అనిపిస్తుందమ్మా. బామ్మ, నేను నీ మనవరాలనే కదా నాతో పాటు కష్టాల్ని సమస్యల్ని పంచుకోవడానికి వచ్చావు. ఏంటోనమ్మా, నీ కష్టాలెప్పుడు తీరుతాయో, నీ గమ్యం ఎప్పుడు చేరతావో, నీ వాళ్లని నువ్వెప్పుడు కలుస్తావో ఏంటో. అయ్యో అయ్యో, ఎవరో అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. అయ్యో రండి. ఏం లేదు బామ్మ, వంటలన్నీ అయిపోయాయి కదా, అందరూ అక్కడ తింటున్నారు. ఎలా ఉన్నాయో ఏంటో. ఇంకెలా ఉంటాయి సిరి, నువ్వు చేశావంటే అద్భుతంగా ఉంటాయి. ఏదో నేను కంగారు పడుతున్నానని అలా అంటున్నావు గాని బామ్మ, నాకైతే చాలా టెన్షన్గా ఉంది. వాళ్ళేంటి అలా వస్తున్నారు? కొంపతీసి మనం చేసిన వంటలు నచ్చలేదా? బామ్మ, ఏమంటారు ఏంటో, చాలా కంగారుగా ఉంది బామ్మ. ఏమంటాళ్లే, అన్నీ బాగానే ఉన్నాయని చెప్తాడు. అతని వాలకం చూస్తుంటే
అలా ఉన్నట్టు లేదు బామ్మ. ఆ, బాబాయ్, వంటలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయా? అన్నీ కుదిరినట్టేనా? కుదిరినట్టేనా అని మెల్లగా అంటావేంటమ్మా? వంటలు తిన్న వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఉన్నాయని ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారమ్మా. నీ వాలకం చూస్తుంటే అలా లేదబ్బాయి. వంట బాగోలేదని ఎవరో తిట్టినట్టు మాడుమొహం వేసుకుని వచ్చావు. నా ఫేసే అంత బామ్మగారు. తిన్న ఒక్కరంటే ఒక్కరు కూడా పేరు పెట్టడానికి లేదమ్మా. తిన్న వాళ్ళందరూ మీ వంటలు సూపర్గా ఉన్నాయని మెచ్చుకుంటుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? ఇదిగోనమ్మా, ఈ వంటలన్నీ చేసినందుకు మామూలుగా వంట మాస్టర్కి 10,000 ఇస్తారు. ఇదిగో 10,000. అద్భుతంగా వంట చేసినందుకు ఈ 2,000 కూడా తీసుకోమ్మా. అయ్యో, అక్కర్లేదు బాబాయ్. మీరిస్తానన్నా ఈ 10,000 చాలు. ఆ 2,000 మీ దగ్గరే ఉంచుకోండి. మొట్టమొదటిసారమ్మా ఈ ఫీల్డులో ఆనందపడిపోయి డబ్బులు ఇస్తానంటుంటే వద్దన్న మనిషిని నిన్నే చూస్తున్నాను. నువ్వు చేసిన అద్భుతమైన వంటకాల వల్ల నాకక్కడ 4-5 ఆర్డర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నీ వల్ల నేను చాలా లాభాలు సంపాదించబోతున్నానమ్మా. నేనిచ్చే ఈ చిరుకానుకని కాదనకమ్మా. బాబాయ్ అని పిలిచావు. నా కూతురు లాంటి దానివి. ఆనందపడుతూ ఇస్తున్నానమ్మా. తీసుకోమ్మా. తీసుకోమ్మా.